నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన కేశోపాఖ్యానం అనే చక్కటి కథను విందామండి. అదేం విచిత్రమో గాని ఏ టాపిక్ ఎక్కడ మొదలుపెట్టినా సరే అక్కడికే వచ్చి చేరుతుంది. విషయం అక్కడికి చేరుకున్నాక అమ్మో, ఇంకా ఆయన్ని ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. దానికి సంబంధించిన పూర్వాపరాలన్నీ వెలికి తీసి ఎదుటి వ్యక్తిని ఉతికి ఆరేస్తారు. ఇంతకీ ఈరోజు ఏమైందంటే ఆఫీస్ నుంచి వస్తూనే గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు అసహనంగా. ఆయనంత ఆగ్రహంగా కనిపించడానికి కారణం ఏంటో నాకు అంతు చిక్కలేదు. ఏమైందని అడిగినా బదులు చెప్పలేదు. ప్లీజ్ ఒక్కసారి తలుపు తెరవండి, ఏమైందంటే మాట్లాడరేం? ఇప్పటికి గంట సేపైంది లోపలికి వెళ్ళి. తలుపు తీయండి, నా బంగారం కదూ. తలుపు తీయమని బతిమలాడడం అప్పటికి ఏ 10వ అయ్యుంటుంది. అయినా సమాధానం శూన్యం. లోపల నుంచి ఉలుకు పలుకు లేదు. అసలు ఏమైంది దీనికి ఇవాళ? ఎప్పుడూ లేనిది చాలా కోపంగా కనిపిస్తున్నారు అనుకుంటూ సోఫాలో కూలబడ్డాను నీరసంగా. మరి కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. నేను బాధకుండానే ఆతృతగా లేచి ఆయన దగ్గరకు పరిగెత్తాను. ఆయన ముఖం టమాటా పండులా ఎర్రగా కందిపోయి ఉంది. కోపంతో దుమదుమలాడుతున్న ఆయన చూస్తే నాకే దడ పుట్టింది. కొంచెం మంచినీళ్ళియ్యి, అసహనంగా అరిచారు. కిక్కురుమనకుండా నీళ్లు తెచ్చి ఇచ్చాను. అవి తాగి కాస్త చల్లబడ్డారాయన. అడుగంటిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అసలు ఏం జరిగింది అన్నాను బితుకుగా. దవడ కండరాలు బిగించి, ఆ మురళీధర్రావు ఆ ముసలి పీనుగా నన్ను పట్టుకుని అంత మాట అంటాడా అన్నారు పళ్ళు పటపటా కొరికి. ఆహా, ఎంత వింత ధ్వని! ఆయన పళ్ళు కొరకడం గనక ఏ టూత్పేస్ట్ కంపెనీ వాళ్ళో చూసుంటే ఆ గట్టిదనానికి మురిసి తమ టూత్పేస్ట్ యాడ్స్కి ఈయన్ని మోడల్గా పట్టుకుపోరు అనుకుంటూ. ఏమన్నాడు ఆసక్తిగా అడిగాను. నేను ముసలివాడిలా కనిపిస్తున్నానంటాడా? ప్రళయకాల రుద్రుడి వల్లే తాండవించారు శ్రీవారు. ఓస్, ఇంతేనా? ఈ పాటిదానికే ఇంత రాద్ధాంతమా? పోనిద్దురు, అతను అన్నంత మాత్రాన మీరు ముసలాడైపోతారా? మీరెంత యువకుడో అతనికేం తెలుసు? తేలిగ్గా అన్నాను. నన్నంత మాట అనడానికి వాడికి ఎంత ధైర్యం? ఉక్కు లాంటి ఈ ఎక్సర్సైజ్ బాడీ, మామిడి పండులా మెరిసిపోయే నా దేహఛాయ, ఇవన్నీ ఏ కాలేజీ కుర్రాడికైనా ఉన్నాయంటావా? దేహదారుఢ్యాన్ని పరిశీలించుకుంటూ అడిగారు. లేవుగాక లేవు, నేను గ్యారెంటీ అండి. అతనేదో కుళ్ళుతో అనుంటాడు. మీరవేం పట్టించుకోకండి అనునయపరిచాను ఆయన భుజం మీద చేయి వేస్తూ. నా చేయిని విసురుగా తోసేస్తూ, ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్న నన్ను ఆయన అంత మాట అన్నారంటే దానికి కారణం ఈ పనికి మాలిన బట్టతలేగా అన్నారు సడన్గా దీనవదనం పెట్టి. హతోస్మి. ఎటు నుంచెటు పోయినా చుట్టూ తిరిగి ఈయన బట్టతల దగ్గరికే వచ్చాడా? ఇహ నా పని సరి. ఆయన ఆవేదనకి ఆనకట్ట వేయడం ఎవరి వల్ల కాదు. కొన్నేళ్ల పూర్వం ఆయన జుట్టు ఎంత అందంగా ఉండేదో, ఒత్తుగా ఎన్ని ఉంగరాలు తిరిగి ఉండేదో, దాన్ని పోషించడానికి నెలకెన్ని నూనె సీసాలు అయ్యేవో, రోజూ దువ్వేటప్పుడు ఎన్ని దువ్వినులు విరిగిపడేవో, ఇవన్నీ తలుచుకునేందుకు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. ఆ గత వైభవాన్ని తలుచుకుని మరీ దిగులు పడతారు. అసలు ఆయన్ని నేనంతగా ఇష్టపడ్డానికి కారణం ఆ వంకీలు జుట్టే కదా. నల్లగా ఒత్తుగా ఉంగరాలు తిరిగిన ఆయన తలకట్టు చూసే కదా నేను ఆయన్ను మోహించింది. ఈసారి నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను గుండ్రాలు తిప్పుకుంటూ. పెళ్లి చూపుల్లో శ్రీవారి కేశ సౌందర్యాన్ని చూసి ఇష్టపడిన నాకు అది సహజమో అసహజమో అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఆయన్నే డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలంటే మొహమాటం కలిగింది. అది అసలైన జుట్టేనా లేక విగ్గా, తెలుసుకోవడం ఎలా అన్న సందేహంతో అతలాకుతలమైపోతుంటే నా గింజుబాటును గమనించిన నా ప్రాణశక్తి పద్మిని సిఐడి లెవెల్లో గూఢాచారి పనిచేసి మా వారి శిరోజ సౌందర్య రహస్యాన్ని ఛేదించింది. దాని నోటి వెంట ఆయన జుట్టు అచ్చంగా ఆయనదేనన్న మాట వింటుంటే నా చెవుల్లో అమృతం పోసినట్లయింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. మా పెళ్ళైన తర్వాత ఆయన జుట్టంటే నాకెంత మోజో తెలుసుకున్న ఆయన మరింత శ్రద్ధగా తన కురులకు పోషణ చేయడం మొదలుపెట్టారు. ఆయన
అభ్యంగన స్నానం మొదలుపెట్టారంటే మరి ఏ ఇంటి ఆ పద్ధతికి సాటి రాదంతే. ఓపిగ్గా కుంకుళ్ళు కొట్టుకుని మందారాకులతో కలిపి వేడి నీటిలో నానబెట్టి పుల్లని పెరుగులో కలిపిన ఉసిరిపొడి మెంతుల పొడి ముద్దగా నూరి తలకు గంట ముందుగా పట్టించి కనీసం గంటకు తగ్గకుండా తలంటుకుని ఆడపిల్లలా తలకి సాంబ్రాణి ధూపం వేసుకుని ఇలా నానా హైరానా పడి తన సుందర కేశాల్ని సంరక్షించుకునేవారు. అద్దం ముందు కూర్చుని ఆయన క్రాపింగ్ తీర్చిదిద్దుకుంటే నిజం చెప్పొద్దు, ఆడదాన్నైనా నాకే అసూయ కలిగేది. కానీ ఆ ముచ్చట ఎంతకాలమో సాగలేదు. ఏ దిష్టి కళ్ళ పాడుచూపు తగిలిందో ఏమో ఆయన జుట్టు కొద్ది కొద్దిగా ఊడిపోవటం ఆరంభించింది. ఉంగరాల జుట్టు కావడం మూలానో ఏమో ముందు వైపు జుట్టంతా ఊడిపోయి నడినెత్తి దాకా బట్టతలయింది. అసలే విశాలమైన పాలభాగం, అటు పైన తల మీద సగ భాగం దాకా పాకిపోయిన బట్టతల మూలాన జుట్టు మరీ తగ్గిపోయినట్లుగా అనిపించేది. గుండు కొట్టించుకుంటే పోయిన జుట్టు మొత్తం తిరిగి వస్తుందని ఎవరో చెబితే తిరుపతి వెంకన్న మిష పెట్టుకుని బోడిగుండు కొట్టించుకొచ్చారు ఒకసారి. కానీ అది వ్యర్థ ప్రయత్నమేనని తేలిపోయింది. పోని బట్టతలైపోతూ పోయింది, అదైనా అలా నిలిచిందా అంటే అదీ లేదు. నడినెత్తి మీద పిలక పెట్టుకున్నట్లుగా అరిచేయంత భాగం వెంట్రుకలు మిగిలి చుట్టూ శుభ్రంగా గుండైపోయింది పేను కొరికినట్లుగా. తన తలకట్టు తీరుని అద్దంలో చూసుకుని గుండె పగిలేలా రోధించినంత పనిచేశారాయన. ఎన్నో రకాల వైద్యాలు, నరాలకి కాల్షియం ఇంజక్షన్లు అయినా ఫలితం శూన్యం. తమ కంపెనీ తైలం వాడితే నిగనిగలాడే కోడిగుడ్డు మీద కూడా వెంట్రుకలు మొలుస్తాయని ఏదో ప్రముఖ మందుల కంపెనీ వారి అడ్వర్టైజ్మెంట్ చదివి ఎన్నో వందలు తగలేసి ఆ నూనె సీసాలు కొన్నారు. కానీ అది విఫల ప్రయత్నమే అయ్యింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందున ఏడ్చిందంట వెనకటికి ఎవతో. బట్టతల వస్తే వచ్చింది, అది వయసు సహజమని సరిపెట్టుకుంటే సరిపోదును. ఆయన అందరూ తనను చూసి వెక్కిరిస్తున్నారేమోనన్న అనుమానంతో మరింత బెంగటిల్లిపోతున్నారు. దానికి తోడు ఆ మురళీధరరావు లాంటి వారి మాటలు అగ్నికి ఆజ్యం పోసిన చందాన పనిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న మా పక్క వాటాలోని పుల్లారావు కూతురు ప్రియదర్శిని పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెప్తూ ద్వీపాలు ద్వీపకల్పాలు అంటే ఏమిటో వివరిస్తోందట. 4 వైపుల నీరు, మధ్యలో భూభాగం ఉంటే అట్టి దాన్ని ద్వీపమంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ వెంటనే దానికి ఉదాహరణంగా మా వారి తలకాయని చూపించిందట. ఈ సుబ్రహ్మణ్యం అంకుల్ బుర్ర చూడండి, చుట్టూ నున్నను గుండేమో నీరనుకోండి, మధ్యలో ఉన్న కాస్తంత జుట్టు భూభాగం అనుకోండి, ద్వీపం అంటే ఇట్లానే ఉంటుంది అంటూ మా వారిని మోడల్గా నిలబెట్టి మరీ పాఠం చెప్పిందట. తల మీద చుట్టూ లేని జుట్టును తలుచుకుంటూ మధ్యలో పలచబడిన తలకట్టును తడుముకుంటూ ఆ అమ్మాయినేమీ అనలేక మింగలేక కక్కలేక ఉక్రోషంతో ఊగిపోతూ నానా అవస్థపడి లోపలికి వచ్చి బోరుమన్నారు శ్రీవారు. ఇలా ఒకటా రెండా, శ్రీవారి కేశోపాఖ్యానానికి సంబంధించి ఘట్టాలెన్నో ఎన్నెన్నో. ఈ బెంగతో కుంగి కృషించిపోతున్నారు. అందరూ బట్టతల బాలసుబ్రహ్మణ్యం అని వెక్కిరిస్తున్నారని ఒకటే వాపోవడం. అసలే ఆయన దిగులుపడి దీనమైన వదనంతో విషాదంతో తిరుగుతుంటే గోరు చుట్టుపై రోకటిపోటు చందాన ఈ మురళీధరరావు మహాశయుడి కితాబ్ ఒకటి. చంటి పిల్లాడిని ఊరడించినట్లుగా ఎంతసేపో ఆయన్ని ఊరికే పెడితే గాని ఈ లోకంలో పడలేదాయన. ఇలా చూడు సిరి, పిలిచారు నన్నో నాడు. ఏమిటో చెప్పండి, ఎలకతోకలా తయారైన జడను ముందుకేసుకుంటూ అడిగాను. ఎన్నడూ లేనిది ఆయన వదనం వింత ఆనందంతో విప్పారిన కమలమే అయ్యింది. ఈ మధ్య చాలా రోజులుగా గమనిస్తున్నాను, శ్రీవారు ఏవో వీక్లీ పుస్తకాలు ముందేసుకుని అస్తమానం తదేక దృష్టితో ఏవో పఠించడం మొదలుపెట్టారు. తరచూ పుస్తకాలు చదవడంలో మునిగితేలే నన్ను పుస్తకాలు పురుగంటూ అవహేళన చేసే సదురు శ్రీవారు ఇంత దీక్షగా ఇలా పుస్తకాలు పఠించడం నాకెంతో అచ్చురువందించే సంగతి అయింది. నా కష్టాలన్నీ తీరిపోయే రోజొచ్చేసింది సిరి. ఆయన కళ్ళల్లో శతకోటి తారకల తళుకులు. అర్థం కానట్టు చూశాను. అలా క్వశ్చన్ మార్క్ ఫేసు పెట్టకు, ఇదిగో ఈ యాడ్ చదువు అంటూ వీక్లీ నా చేతిలో పెట్టారు. ఆసక్తిగా చదివాను నేను.
అది ఒక బ్యూటీ క్లినిక్ వారిచ్చిన అడ్వర్టైజ్మెంట్. బట్టతలతో బాధపడుతున్నారా? అయితే ఇదిగో మీకో మహత్తర అవకాశం. అధునాతన టెక్నాలజీ ద్వారా మీ బట్టతలపై జుట్టు మొలిపించగలం అంటూ ప్రారంభమై హెయిర్ వీవింగ్ అనే ప్రక్రియ ద్వారా బట్టతలపై అలవోకగా అలకలు అల్లేయగలమని. ఇక్కడ అలకలంటే కురులని మనవి. హాయిగా 9 రెక్కల్లాంటి అందాల శిరోజాలు మీ సొంతమవుతాయని హామీ ఇస్తూ సాగింది ఆ అడ్వర్టైజ్మెంట్. దానికి సపోర్టింగ్గా ఓ అందాల నటి అభిప్రాయాన్ని అతడి ఫోటోతో సహా ప్రచురించారు. బట్టతల మూలాన తనకొచ్చే సినిమా అవకాశాలన్నీ దూరమవుతుండడంతో నిరాశ చెందిన తనకు తలపై జుట్టును అమర్చడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ పలానా క్లినిక్ తాలూకు డైరెక్టర్కి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు ఆ నటుడు. ఇదంతా నిజమేనంటారా? అంతా చదివి అనుమానాన్ని వ్యక్తపరిచాను. నీకన్నీ డౌట్సే. నిజం కాకుండా ఇలా పత్రికా ప్రకటనలు ఇస్తారా ఎవరైనా? నా సందేహాన్ని మొదలంటూ సమాధానం చేసేశారు శ్రీవారు. ఆ క్లినిక్ వాళ్ళని పర్సనల్గా కలిసి అపాయింట్మెంట్ తీసుకొచ్చారు ఓ శుభముహూర్తాన. ఆయన మొహంలో ఆ సంతోషం చూసిన నాకు ఉద్యోగరీత్యా ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా ఆయనంత ఆనందించలేదనిపించింది. ఎంతో ఆత్రంగా మొదటిసారి క్లినిక్కి వెళ్ళిన ఆయన తుస్సుమని గాలి తీసిన బెలూన్లా ఉస్సురంటూ ఇంటికి వచ్చారు. హెయిర్ వీవింగ్ అంటే ఏదో ఓ 2-3 వేలలో అయిపోతుందని ఆశపడ్డాను. కానీ అంతా కలిపి ఓ 10-15 వేలు అవుతుందట అన్నారు నిరాశగా. ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు? హాయిగా ఓ విగ్గు కొని పెట్టుకుంటే తీరిపోతుంది కదా. ఆయనకు అనవసరం అని తెలిసిన నా అభిప్రాయాన్ని చెప్పాను. అంతే. కస్సుమని ఒంటి కాలు మీద లేచారు. విగ్గు పెట్టుకుంటే అది విగ్గని అందరికీ తెలిసిపోదు, సహజంగా జుట్టు మొలిచినట్లుంటుందా అంటూ గయ్యమన్నారు. అంతే. నేను గప్చుప్. అంత డబ్బవుతుందని తెలిసిన బట్టతెల మీద జుట్టు మొలిపించుకునే ప్రయత్నంలో పట్టువదలని విక్రమార్కుడే అయ్యారాయన. పిఎఫ్ లోన్కి అప్లై చేశారు. మరొక నెల గడిచేసరికి ఈయన చేతికి పిఎఫ్ చెక్ వచ్చింది. బట్టతలపై జుట్టు అమర్చే విధానంలో మరో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. అదే సిలికాన్ గమ్మింగ్ అట. నాకేమో స్విమ్మింగ్లా ధ్వనించింది. కేవలం 1 గంట, ఒకే 1 గంటలో అడ్వాన్స్డ్ సిలికాన్ గమ్మింగ్ ద్వారా బట్టతలపై హెయిర్ అమర్చవచ్చునట. అది అచ్చం మన తల మీద ఉండే చర్మంలో నుంచి సహజ సిద్ధంగా ఊడిపడినట్లే ఉంటుందట. దీనికి కావలసిన విధంగా దూకోవచ్చునట, నూనె రాసుకోవచ్చునట, తలంటు కూడా పోసుకోవచ్చునట. ఈ వార్త కూడా చదివిన శ్రీవారి ముఖం రెట్టించిన ఉత్సాహంతో చింకి చాటంత అయింది. ఖర్చు విషయం కనుక్కుంటే ఇది వరకటి బడ్జెట్కి కొన్ని వేలు తోడైనాయి. అయినా ఆయన వెనకంజ వేయలేదు. విజయమో వీర స్వర్గమో తేల్చుకునే యోధుడిలా రంగాన దూకారు. ఓ మంచి తరుణాన బ్యూటీ క్లినిక్కి వెళ్ళి తన ఇష్టానుగుణంగా తలపై కేశాలని అమర్పించుకుని టింగురంగమంటూ ఇంటికొచ్చారు పూల రంగడిలా. మనలో మన మాట. ఆయన ముఖాన్నంటే ఉడుక్కుంటారని అనలేదు కానీ అలా కృత్రిమంగా అమర్చిన జుట్టు ఆయనకు అస్సలు నప్పలేదు. ఎవరో పరిచయం లేని కొత్త వ్యక్తిని చూసినట్లు అనిపించింది నాకు. ఇంటి వాళ్ళ చంటిదైతే ఏ బూచాన్నో చూసినట్లు జడుసుకుని 3 రోజుల పాటు పాల చుక్కలైనా ముట్టుకోకుండా గుక్కపట్టి ఏడ్చింది. పోయిన మొగుడు పోతే పోయాడు, పొన్నకాయలాంటి గుండుకొచ్చింది అని మురిసిందట వెనకటికి ఎవతో. దాన్ని కొద్దిపాటి సవరణలు చేస్తే పోయిన డబ్బు పోతే పోయింది, పట్టుకుచ్చులాంటి జుట్టొచ్చింది అని పొంగిపోయారు శ్రీవారు. తనని ముసలాడిలా కనిపిస్తున్నానని వెక్కిరించిన వారందరికీ ముక్కు మీద గుద్దినట్లుగా తన సుందర శిరోజాలని చూపించసాగారు. ఆయన సంబరం చూసిన నాకు ఎంతో ఆనందం కలిగింది. నెల రోజుల తర్వాత హాయిగా అందాల రాముడిలా కులికే శ్రీవారి చిందులకి మొదటి కామ, ఆ తర్వాత ఏకంగా ఫుల్ స్టాపే పడింది. ఓ నాడు తల దూకుంటుంటే ఓ 2-3 వెంట్రుకలు దువ్వెనికి చిక్కుకున్నాయి. మామూలు జుట్టయితే మాత్రం ఊడదా అని సరిపెట్టుకున్నారు. కానీ అది మొదలు కొద్దిగా అనతి కాలంలోనే అతికించిన బొచ్చంతా దపదపాలుగా ఊడి చేతికి రావడం మొదలైంది. మరో 4 రోజులకి తల మీద జుట్టు మొత్తం రాలిపోయి శుభ్రంగా తోమిని ఇత్తడి తపేళాలా తలతళలాడుతున్న బోడిగుండు ప్రత్యక్షమైంది. ఆయన ముఖం కత్తివేటికి నెత్తుటి చుక్కలేనంతగా పాలిపోయింది. భిన్నవదనంతో
ఎటూ పాలుపోక కూర్చున్నారాయన. ఇప్పుడెలా సిరి? డబ్బు పోయింది, డాబు పోయింది. రేపు నలుగురిలో ముఖమెలా ఎత్తుకుని తిరగను? ఆయన గొంతు జీరబోయింది. చంటి పిల్లాడిలా నా ఒడిలో ముఖం దాచుకున్నారు చప్పున. నా హృదయం కదిలిపోయింది. మనసిప్పగలగాలే గాని ప్రాణాధికంగా ప్రేమించే ప్రియపత్ని ముందు పసివాడైపోడు ఏ పురుషుడైనా. బాధపడకండి, అయిందేదో అయింది. వయసులో ఉన్నప్పుడులానే ఎప్పుడూ ఉండాలనుకుంటే ఎలా? వయసు వల్ల సహజంగా కలిగే మార్పుల్ని హుందాగా స్వీకరించాలి, ఆనందంగా ఆమోదించాలి. అందం మీద శ్రద్ధ ఉండడంలో తప్పేమీ లేదు. కానీ అదే ధ్యాసలో పడి కుమిలిపోవడం మంచిది కాదు. మీ తల మీద నన్ను అలరించే కురులు లేకపోయినా సరే నా కంటికి మీరెప్పుడూ బహు సుందరంగానే కనిపిస్తారు. నన్నే చూడండి, నేను పెళ్ళేపట్లానే ఉన్నానా? లేదే, కాస్త లావయ్యాను. బారెడంత జడ ఊడి జానడైపోయింది. ఒంటి రంగు కూడా తగ్గింది. అయినా సరే నా మీద మీ ప్రేమ అణువంతైనా తగ్గిందా? మరి కాస్త రెట్టింపైంది కదా. నాకు అంతే. ఎప్పటికీ మా ఆయన సుందరయ్యే. ఎవరో ఏదో అంటారన్న ఫీలింగ్ని వదిలేయండి. శారీరకంగా వచ్చే మార్పుల్ని హాయిగా యాక్సెప్ట్ చేయండి. అనునయంగా అంటున్న నా మాటలకి ఊరడిల్లినట్లుగా నన్ను మరింతగా అల్లుకున్నారాయన. ఇది జరిగిన మరో 2 నెలలకనుకుంటా. బోగస్ ప్రకటన ద్వారా జనాన్ని తప్పుదోవ పట్టించినందుకు గాను మా ఆయన చేత 25,000 ఖర్చు పెట్టించిన ఫలానా బ్యూటీ క్లినిక్ డైరెక్టర్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం టీవీలో చూపించారు. మంచి పనైందని సంకలు గుద్దుకున్నారు శ్రీవారు. అయితే ఇది అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. మరో 15 రోజుల తర్వాత మా వీధి చివరి నుండే మరో బట్టతల బాధితుడు బసవ పున్నయ్య తల మీద కుర్లు అతికించుకునేందుకు మరో బ్యూటీ క్లినిక్కి వెళ్ళాడన్నది విశ్వసనీయంగా తెలిసిన సమాచారం. ఏం చెప్పమంటారు, జనం వెర్రివాళ్ళు. స్వానుభవంతో బుర్ర బొప్పి కడితే గాని అర్థం చేసుకోరు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.